నీళ్లు మాకు ప్రాబ్లము, మాకు నీళ్లు దొరకవు, మా బోరు పని చేయదు, మున్సిపాలిటీ నీళ్లు బాగా రావు, 5 రోజులకు 6 రోజులకు వస్తున్నాయి. మున్సిపాలిటీ నీళ్ళు ట్యాంక్, వాటర్ ట్యాంక్ 5 రోజులకు 6 రోజులకు ఒకసారి వస్తున్నాయి. ఇప్పుడు నీళ్ళు ప్రాబ్లం, తాగడానికి నీళ్ళకి ఇబ్బంది అయిపోతున్నాము. కొలాయిలు లేవు. బోర్ వేసినా 300 అడుగులు తగ్గించినా వాటర్ పడట్లేదు. గాంధీనగర్ కాలనీ మొత్తం ఎవరికి అందరికి నీటి సమస్య ఉన్నది. ఇప్పుడు ట్యాంకర్ ఎన్ని రోజులకు వస్తే సరిపోతుంది? ఒకసారి వస్తే చాలు సార్. 2 రోజులకు ఒకసారి వస్తే చాలు. 2 రోజులకు ఒకసారైనా ట్యాంకర్ రావాలి. మరి ఆ బోరింగ్ పనిచేస్తుందమ్మా? కొద్ది మీరు చేయించారు, బురద వచ్చేస్తుంది. అవునవును. ఏంటమ్మా ముందు బాగుంది, ఎప్పుడైతే అక్కడ నీరు స్టార్ట్ అయిపోతుందో స్మెల్ వచ్చేస్తుంది, వాటర్లో బురదలాగా వచ్చేస్తుంది. గాంధీనగర్ కాలనీ. ఓకే. పైప్ వేసినా నెల వచ్చినోడికి డబ్బులు కట్టుకుంటాము. చాలా ఇబ్బంది తాగడానికి నీరు లేకుండా ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి ఇక్కడికి వచ్చి తీసుకెళ్లాల్సిన పరిస్థితి పట్టుకుని వెళ్తున్నాము. చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. చెప్పిన వెంటనే మీరు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, చాలా సంతోషం. అలాగే వారానికి 3 సార్లు గాంధీనగర్ కాలనీకి, అలాగే కేపీ కాలనీకి కూడా వారానికి కనీసం 3 సార్లు ట్యాంకర్ కావాలి. అందుకని ఎక్కువ లేదు. పరిస్థితి ఏంటంటే చెప్పండి కదా సార్, రైల్వే ప్లాట్ఫామ్ ఏమి కూడా అయిపోతుంది. కూడా అయితే కౌన్సిలర్లో మీకు అది కూడా ఏదైపోతే థ్యాంక్ యూ సార్. వారంకి 3 రోజులు వస్తుంది. ఇప్పుడు వస్తున్నాయా? వస్తున్నాయి కదా, ఇలాగేస్తే సరిపోద్ది కదా. వస్తున్నాయి కదా అందరికి చక్కగా. ఓకే. ఇది మీకు ఒకవేళ రాకపోతే ముందైతే మాకు అంటే వారం తర్వాత ఇప్పుడు 6 రోజులకి ఒకసారి వచ్చింది. అదే కదా ఎంత ఫోన్ చేసినా ఏంటంటే అమ్మ గాబరైపోతున్నారు అని దర్శించేవారు మాకు. ఇప్పుడు వస్తున్నాయా? వచ్చి ఎలాగా నీళ్ళు ప్రాబ్లం వచ్చిందని మీకు చెప్పామో మీరు చెప్పున్నారు కదా, అప్పటి నుంచే వస్తున్నాయి. వారానికి 3 రోజులు వస్తున్నాయి. శుభ్రం పట్టుకోండి. ఒకవేళ మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయితే నాకు చెప్పండి. ఓకేనా? వస్తాను అయితే అమ్మా, వస్తాను.